రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్గా ఎదిగి దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయన సినిమాల కోసం సౌత్ మాత్రమే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన రాజాసాబ్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో అభిమానులంతా ఇప్పుడు స్పిరిట్పై మరింత ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా ప్రభాస్ కెరీర్లో భారీ హిట్గా నిలిచింది. ఈ సినిమాను 2 భాగాలుగా రూపొందిస్తుండగా త్వరలో సలార్ 2 కూడా ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే సలార్ సినిమాలో ఒక మంచి అవకాశం తనకు వచ్చి మిస్ అయిందని ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమలోకి వచ్చే యువత ఎదుర్కొనే కష్టాలను వివరించారు. కృష్ణానగర్, ఇందిరానగర్ వంటి ప్రాంతాల్లో యువకులు తిండి కోసం, అద్దె కోసం ఇబ్బందులు పడుతూ అవకాశాల కోసం పోరాడుతున్నారని తెలిపారు. ఇంజనీరింగ్, ఎంబీఏ చదివిన వారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేరి ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సలార్ సినిమా విషయాన్ని గుర్తు చేసుకుంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ తనను ఆ సినిమా కోసం సంప్రదించారని తెలిపారు. కథ, పాత్ర అన్నీ తనకు నచ్చాయని చెప్పారు. అయితే పారితోషికం విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల సమస్య తలెత్తిందని వెల్లడించారు. ఒకరితో ఒక మొత్తం, మరొకరితో వేరే మొత్తం చెప్పడం తనకు నచ్చలేదని, తాను ప్రశ్నించినప్పుడు సరైన సమాధానం రాకపోవడంతో అసౌకర్యంగా అనిపించిందన్నారు. తన విలువను తాను తెలుసుకునే స్థితిలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులను అంగీకరించలేకపోయానని, అందుకే నాకు వద్దులే అని చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని అజయ్ ఘోష్ తెలిపారు. కొన్నిసార్లు మంచిగా అనుకున్నది కూడా మనకే నష్టంగా మారుతుందని, కానీ ఇలాంటి అనుభవాలు సినీ పరిశ్రమలో సాధారణమని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు.